ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు చేనేత కార్మికులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. వెనుగొండ నియోజకవర్గం సోమందపల్లి హెడ్ క్వార్టర్స్. సుమారుగా గతంలో 4,000 మగ్గాలు ఉండేవి ఇక్కడ. వాళ్ళు ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. నిజంగా చూస్తుంటే వాళ్ళ పరిస్థితి దారుణమైన పరిస్థితి. గత 5 సంవత్సరాల్లో చేనేత కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. మరి ఈరోజు చేనేత గతంలో 14లో 19లో వచ్చిన చేనేత కార్మికులకు నిజంగా వాళ్ళకి గతంలో అనేక సంక్షేమ పథకాలు వచ్చేటివి. ఈరోజు ఈ 19 నుంచి 24 వరకు చేనేత కార్మికులకు చాలా చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఒక పక్క ముడి సరుకులపై రేట్లు పెంచడం, అదేవిధంగా జీఎస్టీ పెట్టడం, కరెంటు బిల్లులు పెంచడం, తయారు చేసిన చీరలను ధరలు లేకపోవడం, అదేవిధంగా మార్కెటింగ్ లేకపోవడం, అనేక విధాలుగా చేనేత కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ సమస్యలన్నీ రాసుకున్నాం. గతంలో మేము సబ్సిడీలు ఇచ్చేవాళ్ళం, అదేవిధంగా ముడి సరుకులకు కూడా సబ్సిడీలు ఇచ్చేవాళ్ళం, పనిముట్లకు కూడా సబ్సిడీలు ఇచ్చాం. అంతేకాకుండా వాళ్ళకు ప్రతి నెల కూడా అందుకు అమౌంట్ కూడా పెన్షన్ విధానంగా కూడా మేము గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చేవాళ్ళం. మార్కెటింగ్ కూడా సదుపాయాలు చేసేవాళ్ళం. గత ఈ 5 సంవత్సరాలుగా చేనేత కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకున్నాం. క్యాబినెట్లో మేము ఇవన్నీ డిస్కస్ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని వీళ్ళ సమస్యలన్నీ తెలియజేసి ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తాం. మేము హామీ ఇచ్చేది ఒకటే, పూర్వ వైభవం చేనేత కార్మికులకు తేవబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే ముద్రా లోన్స్ కావచ్చు, ముడి సరుకులపై సబ్సిడీ కావచ్చు, పనిముట్లు కావచ్చు, సెంట్రల్ నుంచి రావాల్సిన స్కీమ్స్ కూడా తీసుకొచ్చి ప్రజలకు అందుబాటు చేస్తాం. ఇక్కడ ఒక బ్యాంకు కూడా అడిగారు, బ్యాంకు కూడా ఏర్పాటు చేస్తాం. అలాగే విధంగా ఒక క్లస్టర్ కావాలి, ఇక్కడ క్లస్టర్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్స్, ఈ చేనేత కార్మికులకు సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఇక్కడ ఓపెన్ చేయబోతున్నామని కూడా తెలియజేస్తాం.